వెల్కమ్ టు ద కాలేజ్ కోడర్స్ ఛానల్ గైస్. ఈ పర్టికులర్ వీడియోలో మనం మన వెబ్సైట్ని ఏ విధంగా ఫ్రీగా డిప్లాయ్ చేయొచ్చో చూద్దాం. సో సింపుల్గా మీరు గూగుల్లో నెట్లిఫైని అయితే సెర్చ్ చేయండి అండ్ స్టార్టింగ్ మనకి netlify.com అని ఒక వెబ్సైట్ వస్తుంది అండ్ దాన్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అయితే అవ్వండి. అండ్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయడానికి ఇక్కడ యాడ్ న్యూ ప్రాజెక్ట్ అనే రైట్ సైడ్ ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ లాస్ట్లో మనకి డిప్లాయ్ మాన్యువల్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్ మొత్తాన్ని సింపుల్గా ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోద్ది. సో మన వెబ్సైట్ అయితే సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోయింది. కావాలంటే మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని ఓపెన్ కూడా చేయొచ్చు. సో మన వెబ్సైట్ అయితే డిప్లాయ్ అయింది. ఒకవేళ యూఆర్ఎల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు ప్రాజెక్ట్ కన్ఫిగరేషన్ అనే సెక్షన్లోకి వెళ్ళండి. అండ్ దీంట్లో మీరు చేంజ్ ప్రాజెక్ట్ నేమ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు నచ్చిన నేమ్ని కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు గిట్హబ్ని యూజ్ చేసి మీ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయాలనుకుంటే ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నా.